నిన్న వీడియోలో చెప్పాను కదా, ఈ రోజు ఒక అమ్మాయి గురించి చెప్తానని చెప్పని. ఈ అమ్మాయి పేరు సేజల్ పవర్ అన్నమాట. ఈ అమ్మాయి ఒక ఎంబీబీడిఎస్ డాక్టర్. ఓకేనా? అయితే ఈ అమ్మాయి ఏం చేసిందో చెప్తాను. నిన్నటి వీడియో ఎవరైనా చూడకపోతే కనుక 370 రూపీస్ బిర్యానీ కాంట్రవర్సీ బాగుంటది, ఒకసారి చూడండి. మీరు తెలుసుకోండి అసలు ఏంటి, ఏం మాట్లాడానని చెప్పి. నేను ఎండ్ కార్డులు అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒక్కసారి వెళ్ళండి అనమాట, విజిట్ చేయండి. తర్వాత ఈ వీడియో చూడండి. లేదు ఈ వీడియో చూసిన తర్వాత చూసానన్నా పర్లేదు, మీ ఇష్టం. కానీ చూస్తే మాత్రం ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, ఈ సేజల్ పవర్ అనే అమ్మాయి ఎవరైతే ఉందో, ఈ అమ్మాయి ఒక డాక్టరు. అయితే సేమ్ స్టాండ్ కమీడియన్ ప్లాట్ఫామ్ అయితే మారలేదు, కానీ పర్సన్స్ ఒక్కడే మారారనమాట. లాస్ట్ వీడియో చెప్పిన అబ్బాయి, ఈ వీడియోలో ఏమో అమ్మాయి, అంతే తేడా. సేమ్ స్టాండప్ కామెడీ. ప్రణీత్ మోరే అక్కడ కూడా స్టేజ్ పైన ఉన్నాడు. ఏదో సంథింగ్ కాన్వర్సేషన్ నడుస్తున్నప్పుడు ఈ అమ్మాయి ఇంటెన్షనల్ గా చెప్పింది అనమాట. कल काटा और फिर लास्ट में जो भी है रिप्रोडक्टिव तू ऑर्गन पक्का डॉक्टर है या कसाई है? और ऐसे कोई जोक वोक भी मारते तो भी ये एकदम सीरियस रहते सब लोग। मारते हैं ना। जोक वोक भी मारते हैं क्या कि इसके दिमाग में कुछ नहीं है? वट एवर जो भी साइज वगैरह जो क्या साला तुम लोग ये सब बातें करते हो? बेचारे चाचा ने नोबेल कॉज के लिए अपनी बॉडी डोनेट की है और बच्चे लोग रहे भाई चाचा का छोटा है। ఏం చెప్పిందంటే, అందరి ముందు కూడా వీళ్ళు ఎంబీబీఎస్ చదువుకునేటప్పుడు కొన్ని డెడ్ బాడీస్ అనేవి ప్రాక్టీస్ కోసం తీసుకొస్తారు. అది అందరికి తెలిసిందే కదా. సో తీసుకొస్తున్నప్పుడు తల కోయటం, పొట్ట కోయటం, ఈ కోస్తా ఉంటారు కదా బాడీలో పార్ట్స్. ఓకే, అలాంటి కోసుకుంటా ఉంటే తర్వాత కొద్ది కింద సైజెస్ గురించి మాట్లాడింది. ఏం సైజెస్? మీరు అనుకున్న సైజెస్. ఆ సైజెస్ గురించి వీళ్ళ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసుకుంటున్నారంట. దాని గురించి ఆ కామెడీ షోలో, కామెడీ కాదు వల్గారిటీ షోనే నా ఉద్దేశంలో అయితే, అదేం కామెడీ షో అయితే కాదు. సో ఆ షోలో చెప్పుకొచ్చింది అనమాట అందరి ముందు. సేమ్ ఈ అమ్మాయి కూడా లాస్ట్ మిస్టేక్ అబ్బాయి చేస్తే ఇప్పుడు అమ్మాయి చేసింది. కాకపోతే ఈ అమ్మాయి వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది, కానీ లాస్ట్ వీడియో హిమాన్షు వీడియో ఉంది కదా, ఆ ముందు కన్నా ముందు వీడియో ఈ అమ్మాయిది. అయితే ఆ హిమాన్షు వీడియో వైరల్ అయిన తర్వాత కొంతమంది ఈ వీడియో కూడా పోస్ట్ చేశారు. ఈ అమ్మాయి కూడా చాలా ఇదిగా మాట్లాడింది, కావాలంటే చూడండి అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఈ అమ్మాయి వీడియో కూడా ఇప్పుడే రీసెంట్ గా జస్ట్ 1 డే అవుతుంది ఆ వీడియో వైరల్ అయ్యి. సో వైరల్ అయితే అయింది. సైజెస్ గురించి మాట్లాడటం, దాన్ని ఒక నవ్వులాటగా అందరి ముందు చెప్పటం. సో ఇది చేసిందనమాట. ఎప్పుడైతే సోషల్ మీడియాలో పడిందో, ఈ అమ్మాయికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. యూట్యూబర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అందరూ కూడా వ్యతిరేకించారనమాట ఈ అమ్మాయి మాట్లాడడం. అక్కడ అబ్బాయి చేస్తే తప్పు అని చెప్పి జాబ్ పోయేదాకా తీసుకెళ్లారు. మరి సేమ్ మిస్టేక్ అమ్మాయి కూడా చేసింది కదా, ఇంకా ఇంటెన్షనల్ గా చేసింది. సో మరి ఈ అమ్మాయి ఎంబీబీఎస్ లైసెన్స్ రద్దు అయిపోవాలి, లేదు ఈ అమ్మాయి జాబ్ చేస్తే కనుక జాబ్ కూడా పోవాలి కదా అని చెప్పని ఫుల్ గా సోషల్ మీడియాలో కానీ, ట్విట్టర్ లో కానీ దుమ్ము దులిపేశారు అనమాట. అసలు మామూలుగా కాదు. సో ఈ అమ్మాయి ఈ రోజు పొద్దున్న ఇన్స్టాగ్రామ్ వీడియో ముందుకు వచ్చి ఒక వీడియో చేసింది. అందులో సారీ చెప్పి, నేను చాలా తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి, నేను చేసిన తప్పే అని చెప్పి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి క్షమాపణ చెప్పుకుంది అనమాట. అయినా సరే ఎవ్వరూ ఊరుకోవట్లేదు. ఖచ్చితంగా ఈ అమ్మాయి చేసిన తప్పు. ఈ అమ్మాయిది కూడా నౌకరీ అనేది తీసేయాలి. ఈ అమ్మాయి ఏదైతే జాబ్ చేస్తుందో ఆ జాబ్ అనేది తీసేయాలి కన్ఫర్మ్ గా అని చెప్పని ఫిక్స్ అయిపోయి కూర్చున్నారు జనాలు. అయితే అసలు ఒక్కోట్లా అబ్బాయి విషయంలో అలా చేశారు. సేమ్ ఈక్వాలిటీ అనేది ఇక్కడ కూడా ఉండాలి కదా. ఎక్కడుంది ఈక్వాలిటీ? మెన్ కి ఉమెన్ కి. మెన్ కి అలాగే చేశారు, ఉమెన్ కి కూడా ఇలాగే చేయాలి, జాబ్ తీసేయాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పి ఫుల్ ఆన్ హై నడుస్తుంది అనమాట, మామూలు కాదు. ఇంకో విషయం ఏం చెప్పరా, ఈ అమ్మాయి కాంట్రవర్సీ జరిగినప్పుడు ఈ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ లో 20K ఫాలోవర్స్, 20 కన్నా తక్కువే ఉండొచ్చు. కానీ ఆ షో తర్వాత ఈ అమ్మాయి మాట్లాడిన తర్వాత 200K ఫాలోవర్స్ పెరిగారు ఇన్స్టాగ్రామ్ లో. అర్థమైందా? 200K మామూలు విషయం కాదు. అంటే జనాలు దీన్ని సపోర్ట్ చేస్తున్నట్ట, అపోజ్ చేస్తున్నట్ట, మీరు ఆలోచించండి. అదనమాట, అలా ఉంది మన సొసైటీ. 200K ఫాలోవర్స్ దేనికి వచ్చినట్టు? అమ్మాయి అందంగా ఉండొచ్చినట్ట, లేకపోతే అమ్మాయి మాట్లాడిన దానికి వచ్చినట్ట? అది సొసైటీ అయితే అలా ఉందన్నమాట. సో దీన్ని చాలా మంది అమ్మాయిలు ఖండించారు, అబ్బాయిలు కూడా ఖండించారు. సో ఈ అమ్మాయి జాబ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పోవాలని చెప్పి టెస్ట్ చేసుకుని కూర్చున్నారు అనమాట. సోషల్ మీడియాలో మామూలు ట్రోలింగ్ నడుస్తలేదు, అసలు మామూలు వీడియోస్ కాదు, ప్రతిదీ కూడా ఆ అమ్మాయి గురించి నడుస్తుంది. ఇప్పుడు హిమాన్షు, అరే నాకు వద్దురా బాబు, వదిలేండిరా బాబు అని చెప్పని చేతులు జోడించేశాడు. వాడి వీడియోస్ కొన్ని తగ్గినాయి ఇన్స్టాగ్రామ్ లో. ఇప్పుడు
కానీ ఈ సెజల్ పవర్ అనే అమ్మాయి మాత్రం అసలు ఫుల్ ఆన్ హై వెళ్ళిపోయింది అనమాట. ఆ అమ్మాయి అపాలజీస్ చెప్పినా సరే ఎవ్వరు ఊరుకోవట్లేదు, అంత ఇదిగా ఉంది. చూడండి, ఎవరైనా తప్పు చేస్తే మాత్రం సోషల్ మీడియా ఎప్పటికీ ఊరుకోదు అనమాట. ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి చెప్తుంది. ఇంకోసారి రేపు పొద్దున్న ఎవరైనా ఇలా చేయాలంటే 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడతారు. సో అదనమాట. సో ఇలాంటివి తప్పు చేయకుండా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా, ఎవరిని క్రిటిసైజ్ చేయకుండా, తక్కువ క్యారెక్టర్లెస్ గా ఎవరిని డిఫైన్ చేయకుండా ఉంటే చాలా మంచిది. అదనమాట. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే, మంచిగా మాట్లాడితే చాలా మంచిది. ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్తున్నాను. మేము చేస్తామంటే మాత్రం మీకు కోటింగ్ అయితే పడిపోద్ది సోషల్ మీడియాలో, ఎవ్వరు ఊరుకోరు. సో అదనమాట. ఇప్పటి వరకు నా వీడియోని చూస్తున్నట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ని మనం ఖండిద్దాము చేసి. అండ్ చాలా మంది చూస్తే కోపం రాకూడదు, ఏంట్రా ఇది ఇలాంటి వీడియో చేశాడని చెప్పి ఆలోచన రావాలి. సో అదనమాట. దాని గురించి అయితే ప్రయత్నిస్తున్నాను. సో అది మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అనమాట. సైనింగ్ ఆఫ్.